వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డాన్ బావతో నా లవ్ పార్ట్ 50. ఆమె చేస్తుందంతా చూశాడు, కానీ పెద్దగా పట్టించుకోనట్టు సైలెంట్గా తింటూ ఉన్నాడు. కానీ ఆమె ఎంతసేపటికి తినకుండా అతడికి లైన్ వేయడం చూసి అతడికి కొంచెం విసుగు వచ్చింది. కొంచెం చిరాక, హేమెంటర్ ముందు తినవే అన్నాడు. దాంతో మన పాప టక్కున అతడు గొంతులో బేస్కి భయపడి సైలెంట్గా ఆమె చేస్తుంది ఒకసారి చూసుకొని, చిన్న బ్రతుకు, నేనేంటి ఇలా తయారవుతున్నా, వీడికి దొరికిపోతాను, వీడు నన్నేమో ఆడుకుంటాడు, నేను వేసే తింగరి వేషాలకు అని అనుకుంది మనసులో. ఆ తర్వాత ఆమె సైలెంట్గా తింటూ ఉంటే, మౌర్య, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాడు. ఆమె అతడి నుంచి మొదటిసారి పాజిటివ్గా అంత నార్మల్గా అడిగేసరికి వస్తాను అని అంటూ అతడు ఆమె మొహం వైపు చూసి, నీకెలాంటి ఇబ్బంది లేదు కదా అన్నాడు. ఆమె అతడు అడిగిన దానికి కొంచెం ఇబ్బందిగా, మరి కొంచెం సంతోషంగా లేదు అంది చిన్న గొంతుతో. సరే అయితే నేను వెళ్ళి రెడీ అయి వస్తాను, అక్కడ ఒక చిన్న మీటింగ్ ఉంది, సడన్గా మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది, ఇంట్లో ఒక్కదానివే నీకు బోర్ కొడుతుంది కదా, మీటింగ్ అయిపోయిన వెంటనే వచ్చేద్దాం అని చెప్పి అంతకు మించి ఇంకో మాట ఎగస్ట్రా కూడా మాట్లాడకుండా మళ్ళీ అతడి రూమ్కు వెళ్ళి రెడీ అయ్యాడు. అతడు చాలా నీట్గా, ప్రొఫెషనల్గా ఒక మంచి సూట్తో పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్లా అనిపిస్తూ ఉంటే అతడి నుంచి వచ్చే ఒక డేంజరస్ ఆరా మన పాప తడుచుకునేలా చేసింది. మన పాపను నేను వాడికి లైన్ వేస్తూ ఉంటే ఆ డేంజరస్ ఆరా నన్ను భయపెడుతూ ఉంటుంది. ఏంటో అంతా నా పిచ్చి అనుకుంటూ తిట్టుకొని అప్పటికే ఆమె రెడీ అయ్యింది. కాబట్టి వాళ్ళు ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరారు. ఇక్కడ మన బాబుగారు కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి ఆ రోజు ఎందుకో కాలేజీకి వెళ్ళకుండా తన ఫ్రెండ్ సడన్గా బర్త్డే ఉండడంతో తన అన్నయ్యకు కాల్ చేసి, అన్నయ్య ఈరోజు కాలేజీకి బంక్ కొట్టా అని నిమ్మకు నీరెత్తినట్టు చెప్పాడు మన అఖిల్ బాబు. విక్రమ్ ఒక్క నిమిషం ఆలోచించి సరే అనేసి జస్ట్ కాల్ కట్ చేశాడు. తన అన్నయ్య వింత బిహేవియర్కి కొంత షాక్ అయిన అఖిల్ బాబు అదేం పట్టించుకోకుండా, అన్నయ్య ఎప్పుడైనా నేను కాలేజీకి లీవ్ పెడుతున్నా అని చెప్తే ఆఫీస్కి రా, ఆ వర్క్ చేయి, ఈ వర్క్ చేయి, ఇది చేయి అంటూ నన్ను ఇంకోసారి లీవ్ పెట్టడానికి భయపడేలా చేస్తాడు. అలాంటిది ఈరోజు నన్ను ఏమీ అనకుండా వదిలేస్తానన్నాడు అని ఆశ్చర్యపోయాడు అఖిల్. అప్పుడే అఖిల్కి కూడా అన్నయ్య అలాగే తనకు కూడా తెలివి చాలా ఎక్కువ కదా. ఎటో చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న వాడికి అతడి వెనుక తన అన్నయ్య పెట్టిన సెక్యూరిటీ కనిపించేసరికి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఏంటిది, అన్నయ్య నా వెనుక సెక్యూరిటీ పెట్టాడు, ఏం జరుగుతుంది అని అనుకున్నాడు అఖిల్. అప్పుడే ఆ తర్వాత అతడు బైక్ డ్రైవింగ్ చేస్తూనే వెనక వస్తున్న సెక్యూరిటీని గమనించాడు. చాలా వరకు అతని దగ్గరగా ఎవరిని రానివ్వకుండా కార్స్ అతన్ని రౌండప్ చేస్తున్నట్టే వస్తున్నాయి. అతడు కొంచెం షాక్ అయినా కూడా బయటకు చూపించకుండా, మరీ ఈ రేంజ్లో సెక్యూరిటీ ఇస్తున్నారు ఏంటి అనుకున్నాడు అఖిల్. అప్పుడే విక్రమ్ కాల్ చేసి బర్త్డే పార్టీ అయిపోగానే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చే అఖిల్ అని చెప్పాడు. అఖిల్ కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇక్కడ విక్రమ్ ఆఫీస్కి మౌర్యతో కలిసి వచ్చాడు. పార్కింగ్లో అతడి కోసమే సపరేట్గా పార్కింగ్ ఉంటుంది. అక్కడ కార్ని ఆపి ఆమె కిందికి దిగితే అతను కూడా వచ్చి ముందుకు నడవడం మొదలుపెట్టాడు. మన పాప మూతి విరుస్తూ, సచ్చినోడా, చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళొచ్చు కదా అని తిట్టుకుంటూ ఉంది. కానీ మన బాబుగారికి అలాంటివన్నీ అలవాటు లేవు కాబట్టి సైలెంట్గా వాళ్ళతో ఉన్నాడు. మౌర్య అక్కడే
ఆగిపోయి ఉండేసరికి ఏంటి లోపలికి రావా అన్నాడు లిఫ్ట్లోకి వెళ్తూ. మొహం మార్చుకుంటూనే లోపలికి వచ్చింది ఆమె. వాళ్ళు లిఫ్ట్లోకి వెళ్తుంటే బావా ఇది నీకొక్కడికి మాత్రమేనా ఈ లిఫ్ట్ అని అడిగింది మౌర్య. అతడు మొబైల్ చూస్తూనే అవును అన్నట్టు తల ఊపాడు. పొగరుబోతోడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే బావా బయట నుంచి ఆఫీస్ చాలా బాగుంది అనుకున్నా. నేను రావడం ఇదే కొత్త కదా నీ ఆఫీస్ మొత్తం చూపిస్తావా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగింది మౌర్య. ఆమె అడిగిన విధానం అతనికి చాలా క్యూట్గా అనిపించిన ఆమె మీద పంతంతో ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడలేదు. కాళ్ళు ఉన్నాయి కదా వెళ్ళి చూడు ఎవడు వద్దన్నాడు అని పొగరుగా అన్నాడు. మన పాప బిక్కమొహం వేసుకుంది. ఆ తర్వాత అతడి ఫ్లోర్ రావడంతో దిగేసి డైరెక్ట్గా అతడి క్యాబిన్కి వెళ్ళిపోయాడు లిఫ్ట్లో నుంచి. అతడు క్యాబిన్ ఉన్న ఫ్లోర్ ఎక్కువ మంది స్టాఫ్ లేరు ఆ ఫ్లోర్లో. మహా అయితే ఒక 10 మంది మాత్రమే. వాళ్ళు మౌర్య చిన్నపిల్లల గెంతులు వేసుకుంటూ అతడి వెనక వెళ్ళటం చూశారు వాళ్ళందరూ. వాళ్ళు ఆశ్చర్యంగా మౌర్య విక్రమ్కి కొద్ది దూరంగానే నడుస్తుంది. అది ఆమె కావాలని చెయ్యలేదు. మన బాబుగారు మీటింగ్కి టైం అవుతుంది కాబట్టి అతడు ఎప్పుడు నడిచేలానే ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాడు. కానీ మన పాప ఆ ఫాస్ట్కి నడవలేక కొద్దిగా దూరంగా నడుస్తుంది. దాంతో వాళ్ళు ఈ అమ్మాయి ఎవరో బాస్కి ఇరిటేట్ చేస్తున్నట్టుంది. అందుకే సార్ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అనుకున్నారు అక్కడున్న స్టాఫ్ అంతా. మౌర్య విక్రమ్ లోపలికి వెళ్ళేసరికి అతడు వెనకే లోపలికి వెళ్ళిపోయింది. తను లోపలికి వెళ్ళి డోర్ పడిపోయేసరికి అందరూ షాకింగ్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. బాస్ లోపలికి వెళ్ళాడు. ఆయన వెనకే ఆ అమ్మాయి వెళ్ళింది. బాస్కి ఆ అమ్మాయి తెలుసా? అయినా ఒకరి వైపు కూడా ఆయన చూడడం ఇంతవరకు చూడలేదు. అలాంటిది ఈరోజు ఎవరి అమ్మాయి? ఇలా ఒకటి తర్వాత ఒకటి గాసిప్స్ అన్నీ వెంటనే పుట్టుకొచ్చేశాయి. ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిన తన రూమ్ అంతా చూస్తూ ఉంది మౌర్య. విక్రమ్ మాత్రం వెళ్ళి అతడి చైర్లో కూర్చొని ఏదో ఫైల్ చూస్తూ ఉన్నాడు. అప్పుడే విక్రమ్ అతడు పిఏకి కాల్ చేసి లోపలికి రమ్మని చెప్పాడు. లోపలికి వచ్చిన విక్రమ్ పిఏ సార్ అని పలకరించేసరికి విక్రమ్ పిఏకి మౌర్య ఎవరో తెలుసు కాబట్టి మౌర్యని చిన్న చిరునవ్వుతో హాయ్ మ్యామ్ అని విష్ చేశాడు. ఆ పిఏకి ఆమె కూడా చిరునవ్వుతో రిప్లై ఇచ్చింది. విక్రమ్ అతడి వైపు చూసి అందరూ వచ్చారా అనేసరికి ఎస్ సార్ అందరూ రెడీగా ఉన్నారు. అలాగే మీరు కాంట్రాక్టర్స్ని కూడా రమ్మని చెప్పారు కదా వాళ్ళు కూడా వచ్చారు అనేసరికి ఓకే మీటింగ్ 1 అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ లోపు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. ఫోన్లన్నీ పక్కన పడేయమని చెప్పండి. నాకు మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అస్సలు నచ్చదు తెలుసు కదా అన్నాడు కోపంగా. ఎస్ సార్ అంటూ ముందు ఒకసారి ఇలాగే మీటింగ్ జరిగితే అక్కడ వాళ్ళలో ఒకడు ఫోన్ మోగుతూ ఉండేసరికి అది రింగ్ టోన్ శబ్దం కూడా అంతగా వినిపించలేదు. కేవలం వైబ్రేషన్ అతడిని డిస్టర్బ్ చేసింది. దాంతో వాడిని ఒక 4 పీకి మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకోవాలి అని తెలియదా అని తిట్టి మధ్యలోనే కోపంగా వచ్చేశాడు విక్రమ్. అప్పటి నుంచి ఆ విషయం తెలిసిన అందరూ విక్రమ్తో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అతడి టెంపర్ అంతులేనంత అని తెలుసు కాబట్టి. ఆ తర్వాత అప్పటికే విక్రమ్ రావడంతో ఆఫీస్లో ఉన్న స్టాఫ్కి కొంతమందికి కొన్ని ఇన్ఫర్మేషన్ బాస్కి మాత్రమే తెలుస్తాయి కాబట్టి పైగా కుసింత వాళ్లకు మౌర్య ఎవరు అనేది తెలుసుకోవాలి అని ఇంకొంతమంది అమ్మాయిలు కూడా కావాల్సిందే. సొట్టు వెతుక్కొని మరీ విక్రమ్ దగ్గరికి అర్జెంటుగా సిగ్నేచర్ చేయించుకోవడానికి 2 అమ్మాయిలు ఒకటేసారి విక్రమ్ డోర్ని నాక్ చేశారు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం ఉండడంతో విక్రమ్ అక్కడున్న తన పిఏతో
మౌర్య ఇక్కడే ఉంటుంది. మేడంకి ఆఫీస్ అంతా చూపించండి. తనకేదైనా కావాలంటే తెచ్చి ఇవ్వండి. అలాగే కొంచెం చూసుకుంటూ ఉండండి అని ఒకటికి 2 సార్లు ఒత్తి పలికి మరీ జాగ్రత్తలు చెప్పాడు. ఆమె అల్లరి అతడికి తెలుసు. కాబట్టి జాగ్రత్తగా కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు అతడు ఎక్కడున్నా. అతడి పిఏ ఓకే సార్ అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వడానికి అన్నట్టు డోర్స్ని నాక్ చేస్తారు 2 అమ్మాయిలు. వాళ్ళు ఇద్దరూ ఒకేసారి డోర్ దగ్గర ఉండేసరికి విక్రమ్ లోపలికి రమ్మన్నట్టు చెప్పేసరికి లోపలికి వచ్చిన వాళ్లకు అక్కడ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని ఆరాంగా కూర్చున్న మౌర్య కనిపించింది. వాళ్ళ మనసులో ఎవరి ఎవరి పిల్ల, సరేలే బాస్ వెనకంటే వచ్చింది, సార్ దీన్ని బయటికి తోస్తారు అని అనుకుంటే ఇదేమో దర్జాగా బాస్ పక్కన కూర్చుంది అని వాళ్ళు మౌర్యను ఒక రకమైన చూపుతో చూస్తూ లోపలికి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళ చూపు మౌర్య పైనే ఉంది. అది గమనించాడు విక్రమ్. కొంచెం కోపంగా, హే, ఈ టైంలో ఇక్కడికెందుకు వచ్చారు అన్నాడు కొంచెం చిరాగ్గా. వాళ్ళు భయపడుతూ, సార్ అది ప్రాజెక్టు కోసం సైన్స్ కావాలి అని ఏదేదో ఇద్దరూ ఒకేసారి తడబడుతూ చెప్పేసరికి మన బాబు కొంచెం విసుగ్గా, షటప్ ఈడియట్స్, కొంచెమైనా బొద్దుండాలి మీకు, 10 మినిట్స్లో అక్కడ మీటింగ్ ఉంది, అది వదిలేసి ఎప్పుడో నెల తరువాత జరగబోయే వాటి గురించి ఇప్పుడే సైన్స్ చేయించుకుంటున్నారు, అయినా కొంచెమైనా బొత్తుందా, ఇంత ఇలా ఉన్నారేంటి, కొంచెమైనా సెన్స్ ఉందా అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. విక్రమ్ మౌర్య పుసుక్కున నవ్వేసింది. వాళ్లకు చాలా షేమ్గా అనిపించింది విక్రమ్ అలా మౌర్య ముందు తిడుతూ ఉంటే. అలా తిట్టడం వల్ల అప్పుడే మౌర్యకు కాల్ వచ్చింది. వెంటనే ఆమె నవ్వుకుంటూనే ఆమె ఆ రూమ్లో ఒక గ్లాస్ విండో ఉండేసరికి లేచి ఆ విండో దగ్గరకు వెళ్ళి ఫోన్ మాట్లాడదామని వెళ్తుంది. కాస్త మళ్ళీ విక్రమ్కి ఎందుకు డిస్టర్బెన్స్ అనుకుంది. బావా, బయటకు వెళ్ళి కాల్ మాట్లాడిరానా అనేసరికి ఆ రూమ్లోకి వెళ్ళు అన్నాడు. అది విక్రమ్ పర్సనల్ రూమ్. ఒకరోజు అతడు ఆ రూమ్లో ఉన్నాడని జస్ట్ డోర్ కొట్టినందుకు స్టాఫ్ని చెడామడా తిట్టేశాడు, జస్ట్ టచ్ చేసినందుకు. అలాంటిది ఈ పిల్లని ఏకంగా రూమ్లోకి వెళ్ళు అని చెప్తున్నాడు. పైగా అమ్మాయి బావా అంటుంది. అంటే తను బాస్కి మరదలా? ఆయన అంత చనువుగా వచ్చి రూమ్లోనే కూర్చుంది. ఆ అమ్మాయిని మా బాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా అని వాళ్ళ గుండెలు అప్పుడే బాదుకోవడం మొదలుపెట్టేశారు. విక్రమ్ మిస్ అయిపోతున్నాడని. వాళ్ళు ఎంతసేపటికి పర్సనల్ రూమ్లోకి వెళ్ళిన మౌర్య వైపే వాళ్ళ చూపు ఉండేసరికి విక్రమ్ కోపంగా గట్టిగా అరుస్తూ, యూ ఈడియట్స్, మీ చూపు మీ అతి రెండూ నా దగ్గర చూపించకండి. మీరు మనసులో ఏం ఆలోచిస్తున్నారనేది కూడా నేను కనిపెట్టగలను. ఇక్కడ నాకు ఏ చిన్న మిస్టేక్ అనిపించినా చంపి పాడేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు వెళ్ళింది కదా, తనకు మీరు ఏదైనా ఇబ్బంది కలిగించాలి అని చూస్తే నా గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా అని కోపంగా, వెళ్తారా లేదా జాబ్లో నుంచి పీకి పడేయాలా అన్నాడు కోపంగా విసుగ్గా. దాంతో వాళ్ళు భయపడుతూనే సారీ సార్ అని అంటూ అక్కడి నుంచి పారిపోయారు బయటికి వచ్చిన వాళ్ళు భయపడిపోతూ వాళ్ళ చైర్స్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు. లోపల నుంచి విక్రమ్ సీసీ ఫోటేజ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారో అని అతడు చూశాడు. కాబట్టి సైలెంట్గా బాస్ ఆఫీస్లోనే ఉన్నాడు అని ఎవరూ నోరు మెదపకుండా వర్క్లో మునిగిపోయారు. అలా మౌర్య లోపలికి వెళ్ళింది. కాస్త కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చి బావా అని పిలిచింది. అతడు ఎంతసేపు వాళ్ళతో అంత కోపంగా ఉన్నవాడు కాస్త ఒక్క క్షణం ఆమె పిలిచేసరికి కళ్ళు మూసుకొని అతడి కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని కవర్ చేస్తూ ఏంటి అన్నాడు నార్మల్గా. ఆమె వీడికి నవ్వడమే రాదు అని తిట్టుకుంది. కానీ ఆమె ముందు అతడు కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడో ఆమెకి అర్థం కావడం లేదు. ఇక మౌర్య, అది బావా నా ఫ్రెండ్, అదే తను
నిన్న మన కార్ దగ్గరికి వచ్చింది కదా అని మౌర్య చెప్తూ ఉంటే విక్రమ్ చెవులు కొంచెం అలర్ట్ అయ్యాయి. చూశాను తనని అన్నాడు. అదే తను అని నుసుకుతూ ఉంటే మౌర్య పాయింట్కి రా అన్నాడు కొంచెం చురక్కా. నాకు బోర్ కొడుతుందని నేను తన్ని ఇక్కడికి రమ్మని చెప్పా అని భయపడుతూ కళ్ళు మూసుకొని టక్కున చెప్పేసింది. అతడు ఆమె వైపు కొంచెం యారగెంట్గా చూసి ఏం మాట్లాడకుండా తను వస్తానందా అని అడిగాడు. మన పాప కొంచెం ప్రశాంతపడి వస్తుందంట. పిలిచిందెవరు? ఈ మౌర్య ఇక్కడ రాకుండా ఎందుకుంటుంది చెప్పు అని అంది. విక్రమ్ పెదాలపై ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. రానివ్వు, ఈరోజు కథ ఏంటో తెలిసిపోతుంది. ఎందుకు మేడం గారు మనల్ని ఫాలో చేస్తుందో ఏంటో తెలుసుకోవాలి కదా అని అనుకున్నాడు. సరే, నేను మీటింగ్కి వెళ్తున్నా. నీకేదైనా కావాలంటే ఇక్కడ కిషోర్, అతడే నా పిఏ పేరు కిషోర్ అంటాడు, అతన్ని అడుగు అని చెప్పి అతడు లేచి ఫైల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, బావా నాకు అది నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనవు కదా అనేసరికి అతడు ఏంటి అన్నాడు. అది అప్పటినుంచి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. నీ చైర్ చూడటానికి చాలా బాగుంది. నాకు ఒకసారి దాంట్లో కూర్చోవాలి అని ఉంది. కూర్చోనా అని అడిగింది క్యూట్ కుక్క పిల్లలా ఫేస్ పెట్టి. మనవాడు తల కొట్టుకోవడం ఒకటి తక్కువ. ఏం అడగాలో కూడా తెలియదు దీనికి అని అనుకుంటూ సైలెంట్గా మరియు కోపంగా వెళ్ళిపోబోయాడు. మౌర్య తిట్టుకుంటూ, ఎప్పుడు నేను వీణ్ణి ఏదో వీడు ఆస్తి అడిగినట్టు ఎందుకలా వెళ్ళిపోతున్నాడు? జస్ట్ చైర్లో కూర్చుంటానన్నా అంతే కదా అని తిట్టుకుంది. అతడు వెళ్ళేవాడల్లా వెనక్కి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని చైర్లో కూర్చోబెట్టాడు. ఒక్క క్షణంలో ఊహించని పరిణామానికి వీస్తుపోయింది మౌర్య. ఆ తర్వాత ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నీకు నాకు ఎన్ని గొడవలున్నా నువ్వు నా బలహీనత అని నీకు మాత్రమే తెలిసే. అందుకే సిగ్గు లేకుండా నాతో మాట్లాడుతుంటావు. అయినా అంత పొగరేంటే? సరే కానీ నీతో ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు అది తప్పు అవుతుంది. బుద్ధి లేనివాడు ముందర బుద్ధి కోసం బోధించినట్టు ఉంటుంది అని. విక్రమ్, జాగ్రత్త, అసలే నీకు తింగర్ వేషాలు చాలా ఎక్కువ అని 1కి 2 సార్లు చెప్పి, మళ్ళీ ఇంకో విషయం, నా దగ్గరికి రావాలి అనిపిస్తే ఆ రూమ్లో ఉంటా, మీటింగ్ అటెండ్ అవుతూ వచ్చేసేయ్. నీకు ఇక్కడ ఉండాలి అనిపించకపోతే సరేనా అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు, కేవలం సరే అన్నట్టు తల ఊపింది. వెళుతూ వెళుతూ మళ్ళీ ఆమె పెదాలపై అతడి పెదాలను ఒక్క క్షణం ఆనించి ఆమె మాయలోకి వెళ్ళిపోతుంది అనే క్షణంలో వదిలేసి వెళ్ళిపోయాడు. కోపంగా కళ్ళు తెరిచి, ఎప్పుడూ వీడంతే ప్రశాంతంగా అస్సలు చెప్పడు అని అనుకుంటూ, సరే మనల్నైతే ఈ కుర్చీలో కూర్చోబెట్టాడు కదా, ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటూ మొదట తన అత్తయ్యకు మామయ్యకు కాల్ చేసి వీడియో కాల్ చేసి మరీ చూపించింది. తనకు ఆ కుర్చీలో కూర్చోవడం వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఎప్పటికైనా నువ్వు ఆ ప్లేస్లో కూర్చోవాల్సిందే కదా, ఏం పర్లేదు అని వాళ్ళు కూడా కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడారు. ఆ తర్వాత మౌర్య, అత్తయ్య ఎప్పుడొస్తావు? నాకు బోర్ కొడుతుంది నువ్వు లేక అని ఏడుపు మొహం పెట్టి అడిగింది మౌర్య. దాంతో ఆవిడ, వస్తానులేరా, రేపు ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉంటా, సరేనా? బెంగ పెట్టుకోకుండా భావన విసిగించకుండా ఉండు అని అంది ఆవిడ. ఏదైనా కావాలి అంటే నీ కోతి అఖిల్ ఉన్నాడు కదా, వాడి దగ్గర తప్పించుకోరా అని తన మామయ్య కూడా చెప్తూ ఉంటే, అప్పుడే తన అత్తయ్య, నా చిన్న కొడుకుని మీరు కోతి అంటారా అని అంటూ వాళ్ళిద్దరూ ఫోన్లోనే గొడవ పడ్డం మొదలుపెట్టారు. మౌర్య నవ్వుతూ కాల్ కట్ చేసింది. ఆ తర్వాత నిజంగానే తన జిగిడి దోస్తైన అఖిల్కి ఫోన్ చేసింది. అతడు మాట్లాడుతూ, ఆఫీస్లో ఉన్నాను, అది మీ అన్నయ్య నన్ను మీ అన్నయ్య చైర్లో కూర్చోబెట్టాడు అని నవ్వుతూ చెప్పింది మౌర్య. అతడు కూడా అటువైపు నుంచి, పర్లేదు, ఆఫీస్లో అడుగుపెట్టిన మొదటి రోజే సీఈఓ సీట్కే టెండర్ వేశారన్నమాట.
మేడం గారు అని ఏడిపించాడు నవ్వుతూ. సరే కానీ ఎక్కడున్నావు అని అడిగింది. అన్నయ్యతో చెప్పాను కదా, ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది, పార్టీకి వాళ్ళు వస్తాను అని చెప్పాను వాళ్ళతో, అందుకే అన్నయ్యతో చెప్పి తను ఒప్పుకున్నాక ఇక్కడికి వచ్చేసా అనేసరికి, సరే త్వరగా అయిపోతే ఆఫీస్కి రారా, నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది, పైగా ఇక్కడికి సహానికి కూడా రమ్మన్నా అని మౌర్య చెప్పేసరికి అతడు కొంచెం షాక్ అయ్యి, ఏంటి సహాని, తనని రమ్మన్నావా అన్నాడు. ఆమె అవును బోర్ కొడుతుంది, తను కాలేజీకి వెళ్ళలేదంట, వెళ్ళినా కూడా క్లాసెస్ ఏం లేవంట, తనతో ఇక్కడికి వచ్చేయమన్నా అని అంది. మౌర్య అఖిల్ అతడి ఫోన్ని ఒక్క క్షణం పక్కకి జరిపి ఏదో ఆలోచించి ఒక చిన్న చిరునవ్వుతో ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేశాడు. మౌర్య అలా అతనితో మాట్లాడి ఫోన్ పక్కన పెట్టేసి నవ్వుతూ, ఇప్పుడు ఓకే, అందరితో కొద్దిసేపు మాట్లాడాను, ఇప్పుడేం చేద్దాం అంటూ రూమ్ మొత్తం తిరుగుతూ గెంతులు వేస్తూ ఉంది మౌర్య పాప. అప్పుడే కిషోర్ వచ్చి, మేడం ఏదైనా కావాలా అని అడిగాడు. ఆమె ఏమీ వద్దు అని చెప్పి అక్కడే కూర్చొని ఉంది మొబైల్ చూస్తూ. అప్పుడే కిషోర్ మీటింగ్ జరిగే దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయాడు. కేవలం ఆ ఫ్లోర్ వరకు మాత్రమే ఒక అమ్మాయి బాస్కి వాళ్ళని అంత చనువుగా ఉంది అని తెలుసు. తను బాస్ మరదలు కాబట్టే అంత చనువు అని వాళ్లకు అర్థమయ్యింది ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్లకు మౌర్య గురించి. కానీ దాదాపు ఆ కంపెనీ ఒక 30 అంతస్తులు ఉంటుంది. అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వర్క్ జరుగుతూ ఉంటుంది. అలా ఒక డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి హై హీల్స్తో టకాటకా నడుచుకుంటూ బాస్ క్యాబిన్ వైపు అడుగులు వేస్తూ ఉంది. ఆ అమ్మాయి పేరు శాలిని. తను చూడటానికి ఇంత లావుపాటి మేకప్ వేసుకొని పొట్టి డ్రెస్లో హై హీల్స్తో నడుచుకుంటూ వస్తుంది. తను అప్పుడే అక్కడున్న కొందరు అమ్మాయిలు, ఎక్కడైతే CEO ఛాంబర్ ఉందో ఆ ఫ్లోర్లో అమ్మాయిలు, ఒసే శాలిని వస్తుంది అన్నారు, రానివ్వు, ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్న 2 అమ్మాయిలకి బాస్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న అమ్మాయిని జస్ట్ చూశారంట, అంతే, వాళ్ళ కళ్ళు పడ్డాయని సార్ తిట్టి వాళ్ళకు 2 డేస్ చేయాల్సిన వర్క్ నైట్కి చేసి ఇంటికి వెళ్ళమన్నాడంట. అంతేకాకుండా ఈ నెల శాలరీ కూడా లేకుండా వర్క్ చేయమన్నాడు. ఆ అమ్మాయి విషయంలో సార్ చాలా పొసెసివ్గా ఉన్నారు అని శాలిని ముందే కొంచెం తిక్కల్ది పొగరుబోతూ, ఇక్కడ ఒక షేర్ హోల్డర్ రికమెండేషన్ మీద ఇది ఇక్కడ జాబ్ చేస్తుంది, నిజం చెప్పాలంటే ఇది మన గ్రూప్లోనే, ఇక్కడే ఈ ఫ్లోర్లోనే వర్క్ చేస్తాను అని మొండి చేసింది. సార్కి అదంటే నచ్చలేదు ఎందుకో, అందుకని ముందు నుంచే దాన్ని చూడకుండా ఉండాలి అని, అదంటే కంపరంగా ఉంది అని సార్ ఫీల్ అయ్యి అక్కడెక్కడో డిపార్ట్మెంట్లో పడేశాడు. అసలు చాలా రాక్షసి ఇది, ఎవరైనా అందంగా ఆఫీస్కి రెడీ వస్తే అస్సలు ఒప్పుకోదు, పెద్ద సాడిస్ట్ రకం అని మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇంకో అమ్మాయి, ఒసే దాన్ని ఆపుదామే అనేసరికి, ఏం పర్లేదు, లోపల అమ్మాయి ఉంది కదా, తను చూడటానికి అంత అమాయకురాల్లా అనిపించడం లేదు, పైగా సార్ తన్ని ఎంత ప్యాంపర్ చేస్తున్నారో అర్థమవుతుంది, కాబట్టి ఆ అమ్మాయికి తిక్కలేస్తే దీన్ని 4 తంతుంది, కాబట్టి మీరు సైలెంట్గా మీ వర్క్ చేసుకోండి, జరిగే చోద్యం చూడటానికి అంటూ వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయారు. అలా మన ఎత్తు చెప్పుల పాప నడుచుకుంటూ వెళ్ళి డోర్ నాక్ చేసింది. డోర్ దాకా వెళ్ళి తన డ్రెస్ని కొంచెం కిందికి లాగుతూ పైన బాడీ ఎలివేట్ అయ్యేలా కావాల్సిందే విక్రమ్ ముందు అందాలు ఆరబోయడానికి సిద్ధమైంది. కానీ అటువైపు కూర్చొని ఉన్న మన మౌర్య పాప ఇదంతా గమనిస్తూనే ఉంది. ఇటువైపు ఏం చేస్తుందో సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంది క్లారిటీగా. మౌర్య కొంచెం కోపంగా, ఇదేంటి నా బావరం ముందు వరకు వచ్చి ఇది ఇంతగా డ్రెస్ని లాక్కుంటూ పీక్కుంటూ ఉంది, ఈ క్యాండిడేట్ ఏదో కొంచెం తేడాగా ఉందే అని అనుకుంది. అప్పుడే అటువైపున్న శాలిని, మై కమిన్ సార్ అంటూ డోర్ని నాక్ చేసింది. దాంతో లోపల నుంచి రా అన్నట్టు వాయిస్ వినిపించేసరికి, ఏంటిది లోపల సార్ వాయిస్ ఇది కాదు కదా అని లోపలికి వచ్చిన తనకు CEO చైర్లో
మౌర్య కూర్చొని ఉండడం చూసి శాలిని కోపంగా ఏం ఆలోచించకుండా, ఏయ్ ఎవరితివే నువ్వు? మా సార్ కుర్చీలో నువ్వెందుకు కూర్చున్నావు? లే అని పొగరుగా అడిగింది శాలిని. దాంతో మన పాపకు శాలిని ఏకవచనంలో మాట్లాడేసరికి, హలో ఎత్తి చెప్పుల పాప, కొంచెం నా ముందు ఆ గొంతు తగ్గించు. నీ కటౌట్ చూస్తే కొంచెం తేడాగా అనిపిస్తుంది. నేను నా చైర్లో కూర్చున్నా, దానికి పోడి నీ పర్మిషన్ అడిగి కూర్చోవాలా ఏంటే అని మౌర్య కూడా ఏం తగ్గకుండా మాట్లాడింది. శాలిని కోపంగా, ఏంటే నీ చైరా? ఇది మా విక్రమ్ సార్ది, నా బాస్ది. ఆయన ఇక్కడ ఉంటే నేను 4 తన్ని బయటికి పడేస్తారు. మర్యాదగా మా సార్ చైర్లో నుంచి లేస్తావా లేదా నన్నే ఇక్కడి నుంచి ఈడ్చుకుంటూ రమ్మంటావా అని ముందుకు అడుగు వేసిన శాలినికి, యూ ఈడియట్, చెప్తే అర్థం కావడం లేదా? ఇది నా ఆఫీస్. ఇక్కడ మీ బాస్ కూడా నేను చెప్పినట్టే చేస్తాడు అనేసరికి, వాట్, నువ్వు చెప్పినట్టు ఆయన ఎందుకు చేస్తాడు అని అంది డౌట్గా. దాంతో మౌర్య నవ్వుతూ, ఎందుకంటే హీఈస్ మై హస్బెండ్ అని అంది. శాలిని షాక్ అయ్యి, బాస్కి పెళ్ళయిందా? అది బాస్కి నీకు పెళ్ళయిందా? ఎప్పుడు అనేసరికి, మాకు చిన్నప్పుడే, నేను పుట్టగానే పెళ్ళైపోయింది నాకు మా బావకు అని సిగ్గుపడుతూ చెప్పింది మౌర్య. శాలిని కొంచెం కోపంగా ఉక్రోషంగా తట్టుకోలేక అక్కడ ఉండలేక మౌర్యని ఏమీ అనలేక, ఒకవేళ ఆమె చెప్పింది నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇంత ధైర్యంగా రూమ్లోకి వచ్చి కూర్చునే అంత ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు. పైగా ఆ రూమ్ ఫుల్ సెక్యూరిటీ. దాంతో సారీ అనేసి మౌర్య పిలుస్తున్నా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అసలు ఎలా అలా విక్రమ్ సార్ పెళ్లి చేసుకుంటారు? 5 ఇయర్స్గా ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా. లేదు, సార్ పెళ్లి చేసుకోలేదు. కాకపోతే ఈ అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటున్నట్టు ఉన్నారు. ఆ అమ్మాయి సార్ మరదలయ్యి ఉంటుంది. నేనుండగా దాన్ని విక్రమ్ సార్ని టచ్ చెయ్యనిస్తానా అని పొగరుగా అనుకొని అక్కడి నుంచి మళ్ళీ తన ఫ్లోర్కి వెళ్ళిపోయింది. తను ఎంత ఫాస్ట్గా అయితే వచ్చిందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మన కథ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. కథ ముందు ముందు చాలా మలుపులు తిరగబోతుంది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.